అయితే ప్రేసోదరా చూసినాడు, కానీ ఆదాములో పడలేదు. నేను పాపిని, మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినాను, దాన్ని నేను పాటు చేసుకున్నాను, మీరు అక్కడి నుండి బయటకు వెళ్ళాను, దెమ్మరింపబడినాను. ఎక్కడ తన హృదయంలో పశ్చాత్తాపం లేదు. ఆ యొక్క పాపపు రక్తము ఈ దినం వరకు నీలోనూ నాలో ఉన్నది. అందుకనే మనం పాపం చేయడం తేలికే, దాన్ని ఒప్పుకోలేము. ఒప్పుకోకపోతే ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. అయినా సరే ఆయన వెతుకుతూ వచ్చినారు. ఆదాము అవ్వల దగ్గరికి వచ్చినారు. వస్తే వారు ఏం చేసినారంటే, యెహోవా దేవుని నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను, బిడ్డల కొరకు ఆశించినారు, వారి కోరిక తీర్చినారు. ఆ కార్యం చేసినందువల్ల నా బిడ్డలు మళ్ళా వారి జీవితాన్ని సెట్ చేసుకుని ఎదుకు వస్తారేమో, నా ప్రేమను అర్థం చేసుకుంటారని కార్యం చేస్తే ఆమె ఏముందంటే, యెహోవా దేవుని కుమారుని సంపాదించుకున్నాను అందగాని, అయ్యా మీ నుండి మేలు పొందులకు యోగ్యుడను కొను తండ్రి, నేను మేము తృణీకరించి వెళ్ళాను, దాన్ని క్షమించమని అడగలేదు. ఆ స్వభావము శత్రువు యొక్క స్వభావం. క్షమాపణ కోరని స్వభావము శత్రు స్వభావం. ఏ మనిషిని క్షమాపణ కోరడో ఆ మనుషుడు పాపమును ప్రేమిస్తాడు, దేవుని ప్రేమించలేదు. ఆ మనిషికి పాపం అసహ్యంగా ఉండదు, కానీ దేవుని నీతి, దేవుని ప్రేమ, దేవుని దయ అతనికి అసహ్యంగా ఉంటుంది. కనుకనే అతను తన సొంత మార్గంలోకి వెళ్ళిపోయినందువల్ల ప్రియసులరా మళ్ళా ప్రియకుమారుని క్రీస్తు వారిని ఈ లోకంలో పంపవలసి వచ్చింది. ఆయన వచ్చినాడు. ఎక్కడ దేవుని ప్రేమ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రియసుల పాపం చేసిన ప్రతి మనిషి కూడా మరణములకు పాత్రుడు. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 1వ భాగంలో పాపముల చేతను, అపరాధముల చేతను, పాపముల చేతను మీరు సచ్చిన వారైనగా. ప్రియ సోదర, ఆ వాక్యం ఒక్కసారి మనం ధ్యానం చేయగలిగితే, నేను బ్రతుకున్నానా, నా జీవితంలో చనిపోయినానా అనేది ప్రశ్నిస్తూ ఉంచుకుంటూ ఉంటారు జ్ఞానం కలిగిన వ్యక్తి. నేను ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటున్నాడో, నేను చచ్చిపోయినాను అర్థం చేసుకున్నప్పుడు, ఎందుకు చచ్చిపోయినాను, ఎక్కడ చచ్చిపోయాను అది అర్థం చేసుకుని వెళ్ళి ఆయన పరిస్థితుల్లో ప్రార్థన చేస్తాను, ఏడుస్తుంటారు. ఎందుకు తెలుస్తున్నా, నేను ఆ పాపముల కొరకు, ఆ పాపం చేసి మరణం సంపాదించుకున్నాము, ఆ మరణం నుంచి విడుదల చేయవాలంటే మరణించక తప్పదు. పాపం చేసినప్పుడు మరణించక తప్పదు. తప్పు చేసినప్పుడు శిక్ష పొందక తప్పదు. శిక్ష ఉన్నది. శిక్షను తీసేస్తానికి ఎవరికి అధికారం లేదు. కానీ ఆ శిక్ష పాపం చేయడం చేతను, కానీ శిక్షను భరించలేము, పాపాల నుంచి బయటకు రాలేము. కనుక ఆ శిక్ష నుంచి విడిపించడం కొరకు ఆయన లోకంలోకి వచ్చినని యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో బంధింపబడిన వారిని విడుదల చేయడం కొరకు ఆయన లోకంలోకి వచ్చినారు. ఆయన సమస్తము కలిగిన వాడయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడిన రీతిగా దేవుని స్వభావం కలిగిన వాడయండి. దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక దాసుని స్వారూప్యం ధరించుకుని మనిషిని పొరుగు ఈ లోకంలోకి వచ్చినాడు, జీతగానికి వచ్చినాడు. ప్రేసంలో వచ్చి కార్యములు జరిగిస్తూ ఉంటే ఏ మనుషులు కూడా కార్యములనే ఆశించినారు, కానీ దేవుని ప్రేమకు విధేయులు కాలేకపోయినారు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయినారు. దానికి కారణము శత్రువు చేతిలో బంధింపబడినప్పుడు శత్రువు మన ఆత్మీయ నేతలకు గుడ్డితనము కలిగేసి జ్ఞానాన్ని పోగొట్టి మూర్ఖత్వాన్ని ఇచ్చాడు. ఈ మూర్ఖత్వం వల్ల ఎంతకాలం మనతో దేవుడు మాట్లాడుతున్నా మనలో పడినే. కనుక ప్రియ సోదరుడా, మన జీవితంలో మనము క్రీస్తుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఆయన నిన్ను నన్ను విడుదల చేయడం కొరకు, శిక్షింపబడవలసిన మన కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. అందరికీ తెలుసు ఆ విషయము. యేసు ప్రభు శిలువలో మరణించినారు. అవును, మరణించినారు. నిజ క్రైస్తవుడు క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుని లోకంలో వ్యర్థత్వాన్ని అసహించుకోవాలి. ఈ వ్యర్థత్వాన్ని అసహించుకోకుండా లోకాన్ని ప్రేమిస్తూ ఆయనతో ఉంటే మీరు నా శిష్యులు కాలేరు. ఎందుకనగా నాకంటే మీ దేన్ని ఎక్కువ ప్రేమించినా మీరు నా శిష్యులు కానీ పాడుతూ ఉంటాము. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి నాతో నుండా,
పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నిరంతరం నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవను నిరంతరం నన్ను నడిపించును. సోదరా, ప్రియ సోదరి, పాట పడుతున్న నీ జీవితంలో వెనుకక తిరిగి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నువ్వు జ్ఞానవంతుడైతే నీ మనస్సును పట్టుకుని పైకి తీసుకురా. నిజముగా యేసు చాలునా, నా జీవితంలో నేను ఎలా ఉన్నాను, ఆయన నా కొరకు సమస్తం త్యాగం చేసి వచ్చినారు, నేను ఆయన్నే ప్రేమిస్తున్నానా, నా జీవితంలో ఆయన కొరికే బ్రతుకున్నాను. నిజముగా రక్షింపబడిన మనిషి క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు స్వభావంలోనికి వెదుగుడు కొరకు దినదినము తన హృదయాన్ని పరిశీలన చేసుకుంటాడు. ఆ మనిషిని యొక్క జీవితం చాలా ధన్యకరం. ఎందుకనగా తన సొంత భూమిని స్వేచ్ఛము చేసుకునే వారికి జీవాహారం దొరుకుతుంది. నీ హృదయాన్ని భూమిని దున్నుకొని, నేను నిజంగా దేవుని ప్రేమ నన్ను ప్రేమించేది నేను ఆయన ప్రేమించగలుగుతున్నానా, నా పాపముల కొరకు ఆయన సిలువబడినగా ఆయన కొరకు నేను లోకాన్ని అసహించుకుని ఆయన్ని వెంబడించగలుగుతున్నానా? ప్రియ సోదరుడా, నీ జీవితంలో నీవు పరిశీలన చేసుకుంటుంటే దేవుడు నేను ఎక్కడికి విడిచిపెట్టడు. నీ యొక్క ఆశలను దేవుడు నెరవేరుస్తాడు. నీ ఎలాంటి ఆశలు లోకంలో వాటి కొరకు వీటి కొరకు కావాల్సింది. నేను యాత్రి కూడాను, నా ప్రభువు నేను చెడిపోయి ఉన్నాను, శత్రువులను బంధించి దెమ్మరించి ఉన్నాడు. అలాంటి స్థితిలో నా ప్రభు నా కొరకు వచ్చి నేను మరణించుటకు ఇష్టపడక ప్రేమ కలిగిన నా తండ్రి నా కొరకు శిలువ మ్రానెక్కినారు. శిలువలో ముఖమును వేయించుకున్నారు, గాయపరచబడినారు, పక్కలో బెళ్ళలు చేత పొడిపించుకుని ఆ ప్రశస్తమైన రక్తంలో నన్ను కడగాలని ఆశించారు. నేను ఆయన్ని వెంబడిస్తాను. లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా నాకు ఆయన కావాలి. ఎంతమందికి అలాంటి ఆశలని నాకు తెలియజేస్తున్నాను. ఆసక్తి లేకపోతే కష్టము. చాలాసార్లు మన జీవితంలో శరీరానుసరణ విషయంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. గ్రహింపు ఉండదు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, జ్ఞానము కలిగిన విశ్వాసి దినదినము తన గృహాన్ని కట్టుకోవాలి. దేవుని తాను పదిలపరుచుకోవాలి. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఎన్ని సంవత్సరాలైన దేవుని ఎదుకు వచ్చి ఎలా ఉన్నా